దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పిల్లలు మస్జిద్కు వచ్చేవాళ్ళ. ఎందుకంటే మన ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, పిల్లలు మస్జిద్కు వచ్చేసి ఏదైనా తెలిసి తెలియక అల్లరి చేసినట్లయితే పెద్దవాళ్ళు వారిని అరుస్తూ ఎంతగా గోల చేశారంటే ఈ పిల్లల కంటే పెద్ద అల్లరి అక్కడ పెద్దవాళ్ళదే కనిపిస్తుంటుంది. మరి అలాంటప్పుడు అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పిల్లలు మస్జిద్కు వచ్చేవాళ్ళ లేదా అన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 709 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నేను నమాజ్ని సుదీర్ఘంగా పొడవుగా చేయించాలనుకుంటున్నాను, కానీ నాకు వెనక నుండి పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది కాబట్టి నేను నమాజ్ని సంక్షిప్తంగా చేస్తున్నానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పిల్లలు కూడా మస్జిద్కు వచ్చేవారు అన్న విషయం తెలుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంక్షిప్తంగా చేశారే తప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలు ఏడుస్తున్నారు, ఇక నమాజ్కి అంతరాయం డిస్టర్బ్ కలుగుతుంది కాబట్టి మీ పిల్లల్ని మస్జిద్కు తీసుకురాకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి మనం మన పిల్లల్ని మస్జిద్కి తప్పనిసరిగా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు ఏమిస్తే అదే వారు తీసుకుంటారు. మీరు మీ పిల్లల్ని పార్క్కి తీసుకెళ్తున్నారు, మీ పిల్లల్ని షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్నారు, ఇలా మీ పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్తున్నారు, మీ పిల్లలు అక్కడికే వెళ్ళాలనే ఆసక్తి వాళ్ళలో కలుగుతుంది. ఎందుకంటే మీరు చెయ్యి పట్టుకొని మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారు కదా. అలాగే మీ పిల్లల్ని మీరు మస్జిద్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసి ఆ అలవాటు వేసినట్లయితే మీరు తీసుకెళ్లకున్నా నమాజ్ అజాన్ అయితే మీ పిల్లలు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుతారు. కాబట్టి మన పిల్లలే రేపు మన ధర్మాన్ని కాపాడేటటువంటి మన యొక్క ఉమ్మత్ యొక్క సంరక్షకులు. కాబట్టి మన పిల్లల్ని తప్పనిసరిగా మనం మస్జిద్కి తీసుకెళ్ళాలి. మనం కొన్ని మస్జిదులు చూస్తుంటాం, ఇమాం గారు ఏం చేస్తారు అంటే ఇకామత్ చెప్పిన తర్వాత ఆయన ముందు వరుసలో ఎవరున్నారో చూస్తారు. ఒకవేళ పిల్లలు కనిపించినట్లయితే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని అంటుంటారు. అదేవిధంగా కొంతమంది మధ్య పంక్తుల్లో ఉన్నటువంటి వారు వారి పక్కనే ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వారిని వెనక్కి పంపిస్తారు. ఆ వెనక ఉన్నవారు కూడా మరి కాస్త వెనక్కి పంపించి ఇలా చివరి పంక్తుల్లో పిల్లలు ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇది సరైనటువంటిది కాదు. మరీ చిన్న పిల్లలంటే అది వేరే విషయం. కానీ ఎవరైతే 7 సంవత్సరాల పైబడి ఉన్నారో 10 సంవత్సరాలు ఉన్నారో వారు ముందు వరుసలో నిలబడ్డా పక్కన నిలబడ్డా వారిని బయటికి ఇతర పంక్తుల్లో పంపించేటువంటి ప్రయత్నం చేయకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పిల్లలు ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తే ప్రవక్త వారు సంక్షిప్తంగా చేశారు, కానీ ఏనాడు కూడా ప్రవక్త వారు మీ పిల్లల్ని మస్జిద్కు తీసుకురాకండి అని చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పిల్లల్ని చివరిలో వారిని ఆ వెనక పంక్తుల్లోనే వారు చదవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిబంధనలు ఏవి కూడా పెట్టలేదు. కాబట్టి పిల్లలు అంటే ఏదో ఒక అల్లరి చేస్తారు, అంత మాత్రాన మస్జిద్కే రాకూడదని చెప్పి మీ పిల్లల్ని మస్జిద్కు తీసుకురాకూడదని చెప్పడం సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రము కాదు. కొన్ని సందర్భాల్లోనైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫిల్ నమాజులు చదువుతుండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవలు ఇమాం హుసేన్ హసన్ వారు ఏం చేస్తారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలకు వెళ్ళిపోతే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వీపుపై కూర్చునేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవళ్ళు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క వీపు నుండి దిగేంత వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దాలోనే ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే వారు వీపు దిగారో అప్పుడు మళ్ళీ సజ్దాలకు వెళ్ళిపోతే ఈ పిల్లలు మళ్ళీ వీపుపై ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పిల్లలు వీపు నుండి దిగేంత వరకు కూడా సజ్దా నుండి పైకి తల ఎత్తేవారు కాదు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో కూడా మనకు ఈ యొక్క సంఘటన కనిపిస్తుంది. మస్జిదులో సామూహికంగా జమాత్తో పాటు నమాజ్ చదివిస్తున్నప్పుడు పిల్లల శబ్దం వినిపిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్నే స్టార్ట్ చేసుకున్నారు తప్ప ఏనాడు కూడా మీ పిల్లల్ని మీరు మస్జిద్కు తీసుకురాకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. పైగా మీ పిల్లలు 7 సంవత్సరాల వయసు వస్తే నమాజ్ను ఆజ్ఞాపించండి, వారికి 10 సంవత్సరాలు దాటితే మీరు వారిని భయపెట్టి మరి నమాజ్ చదివించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారే తప్ప మీ పిల్లల్ని మస్జిద్కు తీసుకురాకండి అని ఏనాడు ఏ ఒక్క హదీస్లో కూడా ప్రవక్త వారు తెలియచేయలేదు. చూడండి, తండ్రి యొక్క అడుగుజాడల్లో పిల్లలు నడిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు చూసుకొని మేము కూడా అలా చేయాలని పిల్లలు అనుకుంటారు. కాబట్టి తండ్రి ఇంటి నుండి వజు చేసుకొని ఎప్పుడైతే మస్జిద్ కోసం బయలుదేరుతాడో అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మస్జిద్కు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. మస్జిద్ యొక్క అలవాటు ఆ మగపిల్లలకి తన తండ్రి ఖచ్చితంగా
కల్పించాలి. అయితే ఆ పిల్లల్ని మసీదుకు తీసుకెళ్లే ముందు తండ్రి ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి, అది మసీదు, అక్కడ అల్లా యొక్క ఆరాధన జరుగుతుంది, అక్కడ అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటారు, ఖురాన్ చదువుతారు, కాబట్టి అక్కడ మీరు ఆడుకోవడం కానీ లేదా అక్కడ అల్లరి చేయడం కానీ అటు ఇటు తిరగకుండా ఉరకకుండా మీరు చాలా జాగ్రత్తగా మీరు వచ్చేసి ఒక చోట కూర్చోవాలి, ఈ విధంగా నమాజ్ చేయాలి, ఈ విధంగా ఖియాములో నిలబడాలి, రుకు చేయాలి, సాష్టాంగం చేయాలి, అల్లా కోసం అల్లా మనల్ని చూస్తున్నాడని బేసిక్గా ఉన్నటువంటి విషయాలు ఒక తండ్రి మసీద్ యొక్క ఆదాబ్ ఏదైతే ఉంటుందో, మసీద్ యొక్క మర్యాదలు ఏవైతే ఉంటాయో, నమాజ్ ఏ విధంగా చదవాలో బేసిక్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మసీద్కి తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అలా కాకుండా కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా కూడా మసీదులో ఏదో కాస్త అల్లరి చేసినంత మాత్రాన ఇక మీరు మసీద్కి రాకూడదు, వెనక వరుసలో ఉండండి, ఈ విధంగా ఇమాములు కానీ అక్కడ ఉన్నటువంటి ముసలిలు కానీ చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పుడే మసీద్కి వచ్చేటువంటి అలవాటును మనం నేర్పించినట్లయితే పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా వారు 5 పూటలు మసీదులోనే వారు నమాజ్ చేస్తారు. అదేవిధంగా వారు రేపు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ వారు అల్లా ఆరాధన సమయానికి ఎక్కడున్నా వారు మసీదుకి వచ్చి నమాజ్ చదువుతారు. ఎందుకంటే మా నాన్నగారు నేను చూశాను, ఆయన కూడా ఉద్యోగం చేసుకునేవారు, ఆయన కూడా బిజీగా ఉండేవారు, అయినప్పటికీ నమాజ్ సమయానికి మసీద్కి వెళ్ళి నమాజ్ చేసేవారు, నన్ను తీసుకెళ్లేవారు. కాబట్టి నేను ఈరోజు ఇంత మా నాన్నగారి కంటే పెద్ద పొజిషన్లో ఉన్నా నేను మసీద్కి వచ్చి నేను నమాజ్ చేస్తాను అనేటటువంటి ఒక ఆలోచన ఆ బాబులో కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు అల్లరి చేస్తున్నారని మసీదుకు తీసుకురాకుండా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. అయితే కొన్ని మసీదుల్లో సరైనటువంటి ధార్మిక పరిజ్ఞానం లేనటువంటి ఇమాములు, ముఅజ్జన్లు, అక్కడ ఉండేటువంటి కొంతమంది ముసలీలు చెప్పే విషయం ఏంటంటే, లేదండి హదీసులో ఉంది, పిల్లల్ని మసీదుకు తీసుకురాకూడదని హదీస్లో ఉంది కదా అని అంటుంటారు. అసలు హదీస్లో ఏముంది, ఆ హదీస్ యొక్క ప్రామాణికత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 750లో ఉన్న విషయం ఏంటంటే, మీ మస్జిదులను పిచ్చివారి నుండి, పిల్లల నుండి కాపాడుకోండి అని ఇక్కడ కనిపిస్తుంది. అవునండి, పిచ్చివాళ్ళ నుండి, పిల్లల నుండి మీ మసీదుని కాపాడుకోండి అని ఉంది కదా, కాబట్టి పిల్లలు మసీద్కి రాకూడదు. యుక్త వయసుకు వచ్చిన తర్వాతే వారు మసీద్కి రావాలి. అల్లరి చేయకూడదు, మంచి ఏంటి చెడు ఏంటి అన్ని విషయాలు తెలిసిన తర్వాతే వారు మసీదుకు రావాలని ఈ విధంగా ఈ హదీసును చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 750లో ఉన్నటువంటి ఈ హదీస్ ఏదైతే ఉందో ఇది దైఫ్ హదీస్, అంటే అతి బలహీనమైనటువంటి హదీస్, ఇది సరైనటువంటి హదీస్ కాదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ హదీస్ వెలుగులో మనం ఆచరించకూడదు. కొంతమంది ఈ హదీస్ను చూపించి పిల్లలు మసీదుకు రాకూడదు అని చెప్తున్నారే తప్ప ఈ హదీస్ దైఫ్ అండి, ఇది సరైనటువంటి హదీసు కాదు అనేటటువంటి జ్ఞానం వీరికి తెలియని కారణంగా పిల్లలు మసీద్కి రాకూడదని కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఏ తండ్రి అయితే తన పిల్లల్ని మసీద్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటాడో బేసిక్గా మసీద్ యొక్క మర్యాదల గురించి చెప్పాలి, అక్కడ అల్లరి చేయకూడదని. ఒకవేళ అల్లరి చేసినా అక్కడ ఉన్నటువంటి మసీద్ అయినా ముఅజ్జన్ అయినా ప్రేమగా వారికి చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెంటనే వారిని గద్దించేసి వారిని భయపెట్టి మళ్ళీ మసీదు వైపునకు చూడకుండా ఉండే అంతగా వారిని గద్దించే ప్రయత్నం చేయకూడదు. ప్రేమగా వారిని కూర్చోబెట్టి వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు మనం వారిని చేయి పట్టుకొని మసీద్కి తీసుకొచ్చినట్లయితే వారు రేపటి రోజు 5 పూటలు మసీద్ని ఆబాద్ చేస్తారు, మసీదులో నమాజ్ చదువుతారు. వారి జీవితంలో ఎక్కడున్నా వారు నమాజ్ చేయాలనుకుంటే మేము మసీద్కి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన వారికి ఏర్పడుతుంది. మన పిల్లలే రేపు మన భవిష్యత్తు, కాబట్టి ధార్మికంగా వారిని ఉత్తీర్ణులుగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత ప్రతి పేరెంట్పై, ప్రతి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంది. కాబట్టి మన పిల్లల్ని మనం చెయ్యి పట్టుకొని మసీద్కి తీసుకెళ్ళాలి. ఆ పిల్లలకు మసీదులో క్రమశిక్షణగా ఉండాలని వారికి మనం నచ్చజెప్పాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.